సదాశివుడు అజన్ముడు అంటే పుట్టుక లేనివాడు. కానీ తన భక్తుల కోరిక తీర్చడానికి ఆ కైలాసనాథుడు కూడా పసిబాలుడిగా అవతరించిన సందర్భాలు ఉన్నాయి. అసలు శివుడు బాలుడిగా ఎందుకు జన్మించాడో మీకు తెలుసా? పురాణాల ప్రకారం అనసూయ మరియు అత్రి మహామునుల పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి త్రిమూర్తులు వెళ్తారు. వారి భక్తికి మెచ్చిన శివుడు, విష్ణువు మరియు బ్రహ్మ ముగ్గురు కలిసి దత్తాత్రేయుడి రూపంలో జన్మించారు. ఇందులో శివుడి అంశే దుర్వాస మహాముని. మరో కథనం ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి క్రమంలో ఒక బాలుడి కోసం తపస్సు చేసినప్పుడు శివుడు నీలవర్ణంలో ఏడుస్తూ బాలుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయనే రుద్రుడు. శివుడు బాలుడి రూపంలో కనిపించడం వెనుక ఒక గొప్ప సందేశం ఉంది. పసిపిల్లల మనసు ఎంత నిర్మలమో బోలాశంకరుడి అనుగ్రహం కూడా అంతే స్వచ్ఛమైనది. గర్వాన్ని వీడి శిశువు అంతటి అమాయకత్వంతో ప్రార్థించే భక్తులకు ఆ పరమేశ్వరుడు ఎప్పుడూ లొంగిపోతాడు. అందుకే ఆయనను బోలాశంకరుడు అంటారు. ఈ అద్భుతమైన విషయం మీకు నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.